హలో మై డియర్ గ్రేట్ పీపుల్, వెల్కమ్ బ్యాక్ టు డిఏటిపిఆర్. సో ఇవాళైతే మనం ఒక కొత్త ట్రిప్ అయితే ప్లాన్ చేసాము. ఇది వచ్చేసి హైదరాబాద్ నుంచి బయలుదేరి అన్నవరం నుంచి లంబసింగి నుంచి అరకు చూసుకొని వైజాగ్ వెళ్ళేసి వైజాగ్ నుంచి మళ్ళీ రిటర్న్ హైదరాబాద్ అయితే రావడం జరుగుతుంది. ఇది వచ్చేసి కంప్లీట్గా 6 days ఆఫ్ ట్రిప్ అండి. ఈ 6 daysకి ఫుడ్ వచ్చేసి మేమే ఓన్ ప్రిపరేషన్ అయితే చేసుకోవాలని ప్లాన్ చేసుకున్నాము. సో దానికంటూ ఒక పోర్టబుల్ స్టవ్ అయితే తీసుకున్నాము. ఈ 6 days సరిపోతుంది. సో ఫస్ట్ డే మార్నింగ్ మేము 6 o'clock అయితే బయలుదేరి హైదరాబాద్ నుంచి అన్నవరం ఈవినింగ్ ఆల్మోస్ట్ 3:45కి అయితే చేరుకున్నాము. ఇక్కడ చూస్తే తినొచ్చేసి మా పాప అనమాట. సో ఏదో కొనుక్కుంది, తిందామని కూర్చొని ఉంది. నెక్స్ట్ నేను అబ్జర్వ్ చేసింది ఏమంటే, ఇక్కడ కొండపైకి రావడానికి కొండ కింద నుంచి దేవస్థానం అయితే ఫ్రీ బస్ ఫెసిలిటీ అయితే ప్రొవైడ్ చేస్తుంది. ఇప్పుడు మీరు చూసేది వచ్చేసి అన్నవరం సత్యనారాయణ స్వామి వారి దేవస్థానం యొక్క స్టార్టింగ్ అనమాట, ఎంట్రన్స్. దర్శనానికి క్రౌడ్ ఎక్కువ లేరని చెప్పేసి మేము ఫ్రీ దర్శనానికి అయితే వెళ్ళడం జరిగింది. జస్ట్ 15 minutesలో దర్శనం అయిపోయి మేమైతే బయటికి రావడం జరిగింది. అన్నవరం టెంపుల్కి పోతే ప్రతి ఒక్కరు అడిగే క్వశ్చన్ ఏమంటే, ప్రసాదం తిన్నావా, అన్నవరం ప్రసాదం తిన్నావని. సో నేనైతే ఆ టేస్ట్ అయితే చేయడం జరిగింది తీసుకొని, బట్ అది ఇదివరకు ఉన్నంత టేస్ట్ అయితే లేదు. అందులో అంతా బొగ్గులు కలవడం అలా ఉందండి. క్వాలిటీ అయితే లేదు. ఎందుకు ప్రసాదం మరి మెయింటెనెన్స్ ఎందుకు చేయడం లేదు నాకు అర్థం కావాలి. దర్శనం అయిపోయిన వెంటనే మేము అన్నవరం నుంచి లంబసింగికి అయితే జర్నీ అయితే స్టార్ట్ చేసాము. ఇది వచ్చేసి ఆల్మోస్ట్ డిస్టెన్స్ వచ్చేసి 96 kilometers అయితే ఉంటుంది. కానీ మనకి ఆల్మోస్ట్ 2.5 to 3 hours జర్నీ అయితే పడుతుంది. అన్నవరం నుంచి తుని నర్సీపట్నం మీదుగా లంబసింగి అయితే చేరుకోవాలి. కంప్లీట్గా సింగిల్ రోడ్డు. సో మేము కొంచెం నైట్ టైం జర్నీ కాబట్టి మాకు అంత క్లియర్ కట్గా జర్నీ అయితే సాగలేదు. సో నాకు ఆల్మోస్ట్ 2 hours 15 minutes అయితే పట్టింది ఈ 90+ kilometersకి. సో ఇప్పుడు మీరు ఇక్కడ చూసి వచ్చేసి మేము లంబసింగిలో నైట్ స్టే చేసి ఎర్లీ మార్నింగ్ లంబసింగి వ్యూ పాయింట్కి అయితే వెళ్ళడం జరిగింది. ఆ క్లౌడ్ ఫార్మేషన్ అయితే జరగలేదు కానీ బట్ ఆ వైబ్స్ అయితే ఉన్నాయి. మనకి వన్ టైం విజిటింగ్ అయితే పర్ఫెక్ట్గా ఉంటుంది. లంబసింగి వ్యూ పాయింట్ నుంచి మేము రిటర్న్ వచ్చేటప్పుడు అయితే కార్ పార్కింగ్ దగ్గరికి నడుచుకుంటూ వచ్చాము. ఇట్స్ ఆల్మోస్ట్ 2 kilometers అయితే ఉంటుంది. నేను నడవడానికి ఓపిక ఉన్న వాళ్ళు ఫొటోస్ దిగుతూ ఈ కాఫీ తోటలో గుండా అయితే రావచ్చు. ఇదైతే మంచి ఎంజాయ్మెంట్గా ఉంటుంది. నడవలేకపోతే మాత్రం మీరు రిటర్న్ వెహికల్లో రావాల్సి. వెహికల్లో ఒక మనిషికి 100 rupees అయితే ఛార్జ్ చేస్తారు. వెళ్ళేటప్పుడు 100, రిటర్న్ వచ్చేటప్పుడు 100, టోటల్ 200 అవుతుంది. లంబసింగి వ్యూ పాయింట్ కంప్లీట్ అవ్వగానే మేమైతే రూమ్ అయితే చెక్అవుట్ చేసేసి 10:30కి అరకుకి అయితే స్టార్ట్ అవ్వడం జరిగింది. సో అరకుకి వచ్చే జర్నీలోనే మనకు ఒక 2 వ్యూ పాయింట్స్ అయితే మనం కవర్ చేయొచ్చు అనమాట. ఒకటి వచ్చేసి కొత్తపల్లి వాటర్ ఫాల్స్, ఇప్పుడు మీరు చూసేది. నెక్స్ట్ వచ్చేసి చాపరాయి అంటారు. సో చాపరాయి అనేది జస్ట్ వాటర్ అయితే ఫ్లో అవుతూ ఉంటుంది. ఇట్స్ అ కైండ్ ఆఫ్ అ రివర్ అనమాట. సో చాపరాయి వాటర్ ఫాల్స్ దగ్గర పర్ హెడ్ వచ్చేసి 80 rupees తీసుకుంటారు అడల్ట్స్కి. చిన్నపిల్లలకి బిలో 5 years అయితే ఏమనదు. ఇదైతే జస్ట్ 1 time అయితే వాచ్ చేయొచ్చు. ఇక్కడ వాటర్ అనేది జస్ట్ ఫీల్డ్ అంటే పొలాల్లో ఉండి వచ్చే వాటర్ కాబట్టి అంత క్లియర్గా అయితే ఉండవు. సో ఉండి జస్ట్ మునిగేదానికైతే మనం ఎంజాయ్ చేయొచ్చు మంచిగా. నేను ఇప్పుడు మీరు చూసి వచ్చేసి చాపరాయి. సో యాక్చువల్గా అరకు వేరే సైడ్ నుంచి వచ్చిన వాళ్ళైతే చాపరాయి చూడడానికి ఎలాగూ 13 kilometers రావాలి. బట్ ఇది నేను వెళ్ళే దారిలోనే కాబట్టి, లంబసింగి నుంచి అరకుకు వెళ్ళే దారి అంటే పాడేరు మీదుగా వెళ్ళే దారే కాబట్టి వెళ్ళే దారిలోనే నేను ఈ కొత్తపల్లి వాటర్ ఫాల్స్ ప్లస్ చాపరాయి అయితే కవర్ చేసుకుని వెళ్ళాలని నా ప్లాన్లో అయితే ఉందన్నమాట. సో ఇక్కడ వచ్చేసి మేము మా పాపకు వచ్చేసి దింసా డ్యాన్స్ అంటారు ఇది. సో దింసా వేషం అయితే వేయించడం జరిగింది. సో తనకైతే చాలా మంచిగా ఫిట్ అయింది. నెక్స్ట్ వచ్చేసి దింసా వేషధారణ వేసిన తర్వాత మనం వాళ్ళకు ఒక 50 rupees ఇస్తే వాళ్ళు ఒక నాట్యం అంటే ఒక్కొక్క డ్యాన్స్ దింసా డ్యాన్స్ అంటారు. సో ఆ దింసా డ్యాన్స్లో అయితే మనకి 50 rupees పే చేస్తే అలో చేస్తారు. ఇప్పుడు మీరు చూస్తున్నారు కదా, ఇప్పుడు మీరు చూసేది ఆ దింసా డ్యాన్స్ అనమాట. మా పాప అసలు వాళ్ళ దగ్గరికి వెళ్ళదేమో అనుకున్నాము డ్యాన్స్ వేయడానికి. బట్ తనైతే ఎంటర్ అవ్వగానే వాళ్ళతోటి కలిసి డ్యాన్స్ చేయడానికి అయితే ట్రై చేసింది. సో వాళ్ళ కాకపోయినా జస్ట్ నార్మల్గా అయితే వాళ్ళతో ఎంజాయ్ చేసింది. అదైతే మేము చూసాము. చాలా మంచిగా అయితే ఉంది అక్కడ.
మీరు ఎవరైనా చిన్న పిల్లలతో వెళ్తే మీరు వేయించాలనుకుంటే ఈ వేషం అయితే పిల్లలకు వేయించవచ్చు. ప్లస్ పెద్దవాళ్ళు కూడా మన లేడీస్ ఎవరైనా ఆ వేషం వేసుకొని వాళ్ళతో డ్యాన్స్ చేయాలంటే వేయొచ్చు. సో వాళ్ళకి ఏమంటే పర్ హెడ్ వచ్చేసి 50 రూపీస్ అయితే పే చేయాల్సి ఉంటుంది. ప్లస్ ఈ వేషం వేసినందుకు వాళ్ళు 150 అయితే ఛార్జ్ చేస్తారు. ఆల్మోస్ట్ హాఫ్ అన్ అవర్ టు 45 మినిట్స్ అయితే మనం ఈ వేషాన్ని అయితే ఉంచుకోవచ్చు. సో ప్లస్ అక్కడ ఫొటోస్ అయితే తీస్తారు. సో మన ఫోన్లో అంత క్లారిటీ రావు కాబట్టి మేమైతే బయట నుంచి వాళ్ళని పిలిపించి ఫోటో ఒకటి తీయించి ఫ్రేమ్ అయితే కట్టించడం జరిగింది. సో ఇది రేపు పిల్లలు అయితే ఫ్యూచర్లో చూసుకున్నప్పుడు వాళ్ళకి కొంచెం మెమరబుల్గా ఉంటుంది కాబట్టి నేనైతే ఇది చేయించడం జరిగిందండి. చాపరాయి వాటర్ ఫాల్స్ అయితే మేము కంప్లీట్ చేసుకొని అరకుకి అయితే రావడం జరిగింది సేమ్ డే రోజు. నైట్కి అయితే అరకులో రూమ్లో స్టే చేసి నెక్స్ట్ డే ఎర్లీ మార్నింగ్ అరకులో ఉన్నటువంటి మాడగడ వ్యూ పాయింట్కి అయితే వచ్చాము. సో ఇక్కడ కూడా కొంతవరకు అయితే డిసప్పాయింట్ అయితే అయ్యాము. క్లౌడ్ ఫార్మేషన్ అయితే జరగలేదు, బట్ ఆ వైబ్స్ అయితే కంప్లీట్గా ఉన్నాయి. నెక్స్ట్ చాక్లెట్ ఫ్యాక్టరీకి అయితే వచ్చాము. పర్ హెడ్ వచ్చేసి 50 రూపీస్ ఛార్జ్ చేస్తారు. మనం రిటర్న్ వచ్చేటప్పుడు 20 రూపీస్ చాక్లెట్ అయితే మనకి హ్యాండ్ ఓవర్ చేస్తారన్నమాట. సో ఇక్కడ మేము చాక్లెట్ ఫ్యాక్టరీ చూసుకొని నెక్స్ట్ కాఫీ మ్యూజియం అనమాట. సో ఈ కాఫీ మ్యూజియం వచ్చేసి దగ్గరే అండి మేము ఉండే రూమ్కి. ఇప్పుడు మీరు చూసే వచ్చేసి మొత్తం కాఫీ మ్యూజియం. ఈ కాఫీ మ్యూజియంలో పూర్వకాలం అంటే కొన్ని ఇయర్స్ బ్యాక్ కాఫీ ఎలా తయారు చేస్తారు, ఎలా పండిస్తారు, పూర్వీకులు దాన్ని ఎలాగా వాడేవారు, సో అదంతా మన కళ్ళకు కట్టినట్టుగా ఇవి వచ్చేసి పాస్టర్ ఆఫ్ క్లారిస్ బొమ్మలు అనమాట. మనం బయట జనరల్గా చూస్తూ ఉంటాము వీటిని. సో ఇక్కడ మీరు చూసేది వచ్చేసి వాళ్ళు ఇదివరకు రోజుల్లో అంటే పూర్వకాలంలో కాఫీని ఎలాగ తయారు చేసేవాళ్ళు, ఆ గింజని ఎలా సపరేట్ చేసేవాళ్ళు, ఆ ఫీల్డింగ్ క్రాప్ ఎలా తీసేవాళ్ళు, మొత్తం దానికి సంబంధించిన ఇన్ఫర్మేషన్ అయితే మనకి బొమ్మల రూపంలో చూపించడం జరిగింది. ఇది దానికి తోడు ప్లస్ వాళ్ళు ఇదివరకు కాఫీని ఎలా తాగేవాళ్ళు దానికి సంబంధించిన ఆ గ్లాస్ కానివ్వండి, జగ్గు కానివ్వండి, మొత్తం అక్కడ డిస్ప్లే అయితే ఉంచడం జరిగింది. సో ఇదైతే 1 టైం వాచబుల్ అండి. మనకి అంత బోర్ అయితే కొట్టదనమాట. మనం చూసేసి ఇది ఎంజాయ్ చేయొచ్చు. సో ఇక్కడ మీరు చూసే వచ్చేసి కాఫీ తోటలు అనమాట. సో ఈ కాఫీ తోటలు అయితే ఇలాగే ఉంటాయి మనకి. సో వాటికి చిన్న చిన్న కాయల్లాగా వస్తాయి. ఆ కాయలు అయితే కోసి వాటిని ఎలాగా సపరేట్ చేస్తారని మన మ్యూజియంలో అయితే ఆ బొమ్మ రూపంలో మనకైతే చూపిస్తారనమాట. సో వాళ్ళ కాఫీ తోటల్లో యానిమల్స్ కూడా ఉండేవని వాళ్ళు ఏదో చూపిస్తూ ఉన్నారు. అది పూర్వకాలంలో, ఇప్పుడైతే లేవండి ఏమి అలాంటివి. సో ఇది వచ్చేసి ప్రీవియస్గా ఉన్నటువంటి కాఫీ మిషన్ అనమాట. సో ఆ కాఫీని ఎలా నాటుతారు, ఆ కాఫీ ప్లాంట్స్ ఎలా నాటుతారు అనేది కూడా వాళ్ళు మనకు చూపిస్తున్నారు అనమాట ఇక్కడ. సో ఆ కాఫీ గింజల్ని సపరేట్ చేసే విధానం ఇది. సో ఇది ఇంకొక మిషన్ అనమాట. సో గింజలు చేసి నా నెక్స్ట్ వీడియో నేను అరకులో సెకండ్ డే 2 డేస్ కదా, సెకండ్ డే నేను ఎక్కడికి వెళ్ళాను, ఏమేమి విజిట్ చేసి ఎలాగ అరకు వెళ్ళాను, నా ప్లాన్ ఏంటో నెక్స్ట్ వీడియోలో చెప్తాను.